ఉన్నానని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఎమ్మెల్యే మాధవిపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. గుంటూరు మహిళా దాడి వ్యవహారాన్ని ఎమ్మెల్యే రాజీ చేసేందుకు యత్నించారని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయడంలో జాప్యం వహించారని ఎమ్మెల్యేను సస్పెండ్ చేసి సీఎం తన నిజాయితీని నిరూపించుకోవాలని అంబటి డిమాండ్ చేశారు. శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవి ఇంటర్ఫీరెన్స్ వల్లే రెండవ సంఘటన జరిగింది. సత్యనారాయణ అనే సిఐని కేసు రిజిస్టర్ చేయకోకుండా ఆపింది మాధవి గారు. ఎందుకంటే అది మా తెలుగుదేశం. ఆపట్టే రెండో సంఘటన జరిగింది. రెండో సంఘటన కూడా పూర్తి చేయాలని, 4 గౌరవుల మధ్యనే నలిపేయాలని, బయటికి రాకూడదని చేశారు. దాన్ని కూడా నలిపేయడానికి ప్రయత్నం చేసింది మా సోదరి గల్లా మాధవి గారు. గల్లా మాధవి గారు చాలా తక్కువ మంది శాసనసభ్యులు మహిళలు ఉంటే ఆమె ఒక మహిళా శాసనసభ్యురాలు. మన రాష్ట్రంలో గుంటూరులో ఎన్నుకున్నారు ఆమెని. జరిగింది మహిళకు అన్యాయం. హోంమంత్రి గారు మహిళ, జరిగింది మహిళకు అన్యాయం. ఏది యాక్షన్? నేను మళ్ళా అడుగుతున్నా. మొదటి సంఘటనప్పుడే పోలీసులు రియాక్ట్ అయి ఉంటే రెండవ సంఘటన జరిగేది కాదని చెప్పమంటున్నా. దీనికి కారణం స్థానిక శాసనసభ్యురాలు గల్లా మాధవి స్పష్టంగా ఆరోపణ. అనకాపల్లి జిల్లాలో జరిగిన చెలో పంచదార